జనసేన పార్టీ కార్యకర్త తెలంగాణకి సంబంధించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేను ముందే చెప్పా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీకు ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ మన గౌరవం మన ఇష్టం ఒక పరిధికి దాటకూడదు, అది విచ్చలవిడితనానికి వెళ్ళకూడదు. నీకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉంది, సేవా కార్యక్రమాలు చేయి, పవన్ కళ్యాణ్ ఇష్టపడతాడు. ఎస్, పవన్ కళ్యాణ్ మీద ఒకడు దారుణమైన కామెంట్ చేశాడు, తిరిగి కౌంటర్, అది కూడా రాజ్యాంగం బద్ధంగా కల్పించినటువంటి మాట ద్వారా. అలా కాకుండా నేను రేవంత్ రెడ్డిని చంపేస్తా, కేసీఆర్ని నరికేస్తా, లేదంటే కేటీఆర్ని ఇంకేదో చేసేస్తా, ఇలాంటి దిక్కుమాల మాటలు ఇప్పుడు కూడా మాట్లాడు. అది పద్ధతి కాదు, రాజకీయాల్లో అది పద్ధతి కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు, చంపేస్తాం అని. దాంతో ఇప్పుడు తీసుకెళ్ళి బొక్కలో పెట్టినారు. ఇప్పుడు నీకోసం ఎవడొస్తాడు? ఏ నాయకుడు వస్తాడు? నువ్వు మాట్లాడింది తప్పు మాట కాకపోతే, నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో, అభిమానంతో నీవు గళాన్ని గట్టిగా ఒక సంప్రదాయబద్ధంగా తిప్పికొట్టినట్టయితే ఇష్యూ ఉండదు కదా. బట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఒప్పుకోదు గవర్నమెంట్, ఒప్పుకోదు వ్యవస్థ. సో మన గవర్నమెంట్ ఉన్నా పక్క గవర్నమెంట్ ఉన్నా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దొరికినాడు కదా రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ అంటే నువ్వు విమర్శించు నువ్వు విమర్శించు. నీ నియోజకవర్గంలో రోడ్డు పడలేదా? నా నియోజకవర్గంలో ఎలక్షన్స్ టైంలో రోడ్డు వేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మాట తప్పాడని నువ్వు క్వశ్చన్ చేయి. నీ ఊర్లో ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా ఫోటో వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఏకి పీకి పాకం చేయి. అంతే కానీ నీకు అభిమాన పిచ్చ ఉంది కదా, అభిమానం అంటే ఉంది కదా, రెస్పెక్ట్ ఉంది కదా, గౌరవం ఉంది కదా, నా హీరోని ఎవడైనా ఏదైనా అంటే కనుక నేను జబ్బాలు జరిచి అమ్మనాబూతులు తిట్టడమే కాకుండా నేను లైఫ్ థ్రెట్స్ ఇస్తే మాత్రం సహించరు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అనుకున్నంత తేలిగ్గా ఉండదు వ్యవస్థ. మీరు ఒక సీఎంని కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ఒక నేత విషయంలో మీరు మాట్లాడుతుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అధికారంలో లేకపోయినప్పుడే ఆయన ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారిని అధికారం లేనప్పుడు ఇంతకంటే ఎక్కువ తిట్టినారు, ఇంతకంటే ఘోరంగా మాట్లాడినారు. కానీ అప్పుడు ఎందుకు ఇంత వ్యవస్థ కఠినంగా ఉండదు అంటే అప్పుడు ఆయన గవర్నమెంట్లో లేడు కదా. సో నేను మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ కార్యకర్త కావచ్చు, టీడీపీ పార్టీ అభిమాని కావచ్చు, ఎవరైనా సరే, వైసీపీ పార్టీ కార్యకర్త కావచ్చు, మీ వెనకాల ఎవడు రాడు. మీరు బొక్కలోకి వెళ్తే అదే మిమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి మీ తప్పు లేకుండా, ఏమీ తప్పు లేకుండా మీరు మాట్లాడితే, సో వాళ్ళు కావాలని చెప్పేసి ఇంటెన్షన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అప్పుడు మీ వెనకాల వచ్చి నిలబడతారు మనుషులు, నీ వెనకాల చెట్టు నిలబడతారు మనుషులు. నేను రేవంత్ రెడ్డిని అది చేస్తా, నేను చంద్రబాబు నాయుడిని ఇది చేస్తాను, నేను పవన్ కళ్యాణ్ అది చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తానంటే ఒప్పుకోకూడదు కూడా. మళ్ళీ చెప్తున్నా, మీరు కేసీఆర్ గారిని టార్గెట్ చేసినా, కేటీఆర్ గారిని టార్గెట్ చేసినా, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసినా, కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసినా, మీరు జనసేన పార్టీని టార్గెట్ చేసినా, టీడీపీని, బీజేపీని, వైసీపీని, ఏ పార్టీని టార్గెట్ చేసినా, ఏ నాయకుడిని టార్గెట్ చేసినా గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా వెళ్ళొద్దు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల జోలికి వెళ్ళొద్దు, ఆయన వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఏదైనా మాట్లాడాలంటే పాలసీ ప్రకారం మాట్లాడు. నీ నియోజకవర్గంలో ఇష్యూ ఉందంటే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు అప్పుడు గొంతు పెకల్చి మాట్లాడు, వీడియో చూపించి మాట్లాడు, ప్రపంచాన్ని చూపించి మాటిచ్చి తప్పినటువంటి రాజకీయ నాయకులను నువ్వు క్వశ్చన్ చేయి. తప్పు లేదు. నేను చంపేస్తా, నేను ఎడ్ చేస్తా, నేను అరికేస్తా, నన్ను ఎవడేం పేకలేడు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను చంద్రబాబు నాయుడు అభిమాని, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటే నడవదు ఇక్కడ. ఇదే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత రప్ప నరుగుతా ఉన్నాడు, తీసుకెళ్ళి బొక్కలో మింగారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం మంది కదా, మన గవర్నమెంట్ ఉంది కదా, మనం ప్రేమించేటటువంటి ఒక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కదా అంటే నడవదు. వాళ్ళు కూడా మీకు రారు. మీరు జనసేన పార్టీకి ఫోన్ చేసి ఇలా నా మీద కేసు చేసినారంటే తిరిగి అయ్యా నువ్వు తిట్టింది తప్పు కదా అని వాళ్ళు అంటారు. మీరు వెళ్ళి జనసేన పార్టీ శతాగ్ని పేజ్లో ఒకసారి చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. మీరు బూతులు తిట్టొద్దు, నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేయొద్దు, ఒక పద్ధతి ప్రకారం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అని చెప్పేసి పద్ధతిగా చెప్తారు. సో మొత్తానికైతే తెలంగాణకు సంబంధించిన ఒక జనసేన పార్టీ కార్యకర్తని తీసుకెళ్లి బొక్కలో వేసినారనమాట. ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు. సో అతని బొక్కలు వేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారిని లైఫ్కి సంబంధించి థ్రెటన్స్ చేయడం. ఏ రాజకీయ నాయకుడి విషయంలో కూడా మీరు ఈ స్థాయికి ఎవ్వడూ మీకోసం రాడు. మీరు మాట్లాడాలి, మీరు ఒక వాయిస్గా నిలబడాలి. మీరు రాజకీయంగా ఎదగాలంటే దానికి ఒక స్థాయి, ఒక విధానం ఉంటుంది, ఒక రూట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు బూతులు మాట్లాడొచ్చు, ఎందుకు మాట్లాడట్లా? లేదా పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడొచ్చుగా, ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి బూతులు, రేవంత్ రెడ్డి గారి బూతులు మాట్లాడొచ్చు, ఎందుకు మాట్లాడట్లా? అర్థం చేసుకోండి, బూతులు యాక్సెప్ట్ కాదు, లేదంటే కనుక ఇట్లా బొక్కలోకి పోతారు. అది